తాజా 30 ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలోకి టీడీపీ నుంచి ఒక ప్రజాప్రతినిధి వెళ్లనున్నారా? ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరతారని భావిస్తున్నారు. తన అన్న శిల్పా మోహన్ రెడ్డి కోసం చక్రపాణిరెడ్డి సైతం పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ తన కుటుంబానికి ఇవ్వనందుకు నిరసనగా చక్రపాణిరెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ చేరిక ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చక్రపాణిరెడ్డి స్పందించారు. ఆత్మకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన అన్న శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లిపోవడంతో తాను కూడా వెళ్లిపోతాననే దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆయన రుణాన్ని తీర్చుకోలేనని చక్రపాణిరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు తాను ఆ పార్టీలోకి వస్తున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని చక్రపాణిరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రశ్నే లేదని, అనవసరమైన మాటలు చెప్పవద్దని ఆయన కోరారు. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు తాను నిర్వహించిన విషయం ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. తాను టీడీపీని వదిలే ప్రశ్నే లేదని అన్నారు. అయితే గతంలో శిల్పా మోహన్ రెడ్డి కూడా ఇలాగే చెప్పారు. చివరకు పార్టీ మారిపోయారు. అందువల్ల శిల్పా చక్రపాణిరెడ్డి తమ్ముడు గెలుపు కోసం పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.